షేర్ మార్కెట్ రిస్కులకు దూరంగా ఉండే తమ పొదుపును పూర్తి సురక్షితంగా ఉంచుకోవాలనుకునే ఈ పొదుపు పథకాలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వ హామీతో నడిచే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, నెలవారీ ఆదాయ పథకం వంటి పథకాలు భిన్న అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనువైన స్కీమ్స్. ఇందులో కనీసం 1000 రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలపరిమితి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 5 ఏళ్ల టైం డిపాజిట్ పై వార్షికంగా 7.5% వడ్డీ లభిస్తోంది. వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన చక్రవడ్డీగా లెక్కిస్తారు. సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల డిపాజిట్ కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 50,000ను 5 ఏళ్ల కాలానికి పెట్టుబడి పెట్టి మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్లకు తిరిగి పెట్టుబడి పెడితే 10 ఏళ్ల చివరికి సుమారు 1.05 లక్షలకు పైగా మొత్తం పొందే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 55,000కు పైగా వడ్డీ రూపంలో లభిస్తుంది. మరోవైపు ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ మంచి ఎంపిక. ఇందులో నెలకు కనీసం 100 రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై వార్షికంగా 6.7% వడ్డీ అందుతోంది. ఒకేసారి పెద్ద మొత్తం అవసరం లేకుండా చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా జమ చేసే అవకాశం ఉండటం దీని ప్రధాన ప్రత్యేకత. ఇక ప్రతి నెల స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టిన మొత్తంపై ప్రస్తుతం సంవత్సరానికి 7.4% వడ్డీ లభిస్తుంది. వడ్డీని సంవత్సరానికి లెక్కించినప్పటికీ ప్రతి నెల పెట్టుబడిదారుడి ఖాతాలో జమ చేస్తారు. ఉదాహరణకు 1 లక్ష పెట్టుబడి పెడితే సంవత్సరానికి 7,400 వడ్డీ, అంటే నెలకు సుమారు 617 చొప్పున ఆదాయం పొందవచ్చు. అయితే ఒకేసారి పెట్టుబడి పెట్టే మొత్తం ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఉత్తమ ఎంపిక. నెలవారీ పొదుపు అలవాటు పెంపొందించుకోవాలనుకునే వారు రికరింగ్ డిపాజిట్ను ఎంచుకోవచ్చు. రిటైర్ ఉద్యోగులు లేదా ప్రతి నెల స్థిరమైన ఆదాయం అవసరమయ్యేవారు నెలవారీ ఆదాయ పథకంను పరిశీలించవచ్చు. పెట్టుబడి లక్ష్యం, ఆదాయ అవసరం, పొదుపు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సరైన పోస్ట్ ఆఫీస్ పథకాన్ని ఎంపిక చేసుకోవటం ద్వారా సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.